బ్యాంకుల్లో డబ్బులు దాచుకోవడం చాలా సేఫ్. అది కూడా ప్రభుత్వ బ్యాంకుల్లో దాచుకోవడం ఇంకా సేఫ్. మనకు ఇన్వెస్ట్మెంట్ కోసం ఎన్ని మార్గాలు ఉన్నా కానీ బ్యాంకుల్లో ఇన్వెస్ట్ చేయడం చాలా మంచిది. కొన్ని బ్యాంక్స్ స్పెషల్ స్కీమ్స్ తీసుకొస్తూ ఉంటాయి. అందులో అధిక వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలో ప్రభుత్వ బ్యాంక్ అయిన ఇండియన్ బ్యాంక్ రెండు ప్రత్యేక టెన్యూర్ ఎఫ్డి స్కీమ్స్ని అందిస్తోంది. ఇందులో పెట్టుబడి పెట్టడం వలన ఖచ్చితంగా భారీ లాభాలను పొందొచ్చు. ఇక ఇంతకీ ఆ స్కీమ్స్ ఏంటి, వాటి వల్ల కలిగే లాభాలు ఏంటి, వడ్డీ ఎంత వస్తుంది, పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం ఇండియన్ బ్యాంక్లో ఇండ్ సూపర్ 300 డేస్ స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్లు, ఇండ్ సూపర్ 400 డేస్ స్పెషల్ డిపాజిట్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా తమ కస్టమర్లకు ఎక్కువ వడ్డీ రేట్లు ఇస్తోంది బ్యాంక్. అయితే ఈ రెండు పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు కేవలం కొద్ది రోజులు మాత్రమే టైం ఉంది. ఈ స్కీమ్స్ గడువు నవంబర్ 30, 2024 దాకే ఉంది. ఇప్పటికే చాలాసార్లు ఈ స్కీమ్స్ గడువు పొడిగించారు. ఇక మరోసారి పొడిగించే ఛాన్స్ లేకపోవచ్చు. కాబట్టి నవంబర్ 30 లోపు ఈ స్కీమ్స్లో పెట్టుబడి పెట్టండి. మీ పెట్టుబడిపై అధిక లాభాలను పొందండి. ఇక వీటిలో ఎంతెంత వడ్డీ వస్తుందో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇండ్ సూపర్ 300 డేస్ ఎఫ్డి స్కీమ్ విషయానికి వస్తే ఇందులో సాధారణ కస్టమర్లకు 7.05% వడ్డీ ఇస్తుంది ఇండియన్ బ్యాంక్. సపోజ్ వారు 5 లక్షల డిపాజిట్ కనుక చేస్తే వడ్డీ 29,700 దాకా వస్తుంది. అదే 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకైతే వడ్డీ 7.55% ఉంటుంది. అప్పుడు 5 లక్షలపై 31,800 దాకా వడ్డీ వస్తుంది. అదే సూపర్ సీనియర్ సిటిజన్స్కి అయితే ఇంకా బెనిఫిట్ అనే చెప్పాలి. వారికి ఏకంగా 7.8% వడ్డీ ఇస్తుంది ఇండియన్ బ్యాంక్. ఇక ఈ లెక్కన 5 లక్షల డిపాజిట్పై 32,850 రూపాయల వరకు వడ్డీ ఇస్తుంది. ఇక ఇండ్ సూపర్ 400 డేస్ ఎఫ్డి స్కీమ్ విషయానికి వస్తే ఇండియన్ బ్యాంక్ ఇందులో సాధారణ కస్టమర్లకు 7.25% వడ్డీని ఇస్తోంది. దీని ప్రకారం 5 లక్షల డిపాజిట్ చేస్తే 39,700 వడ్డీ వస్తుంది. ఇక సీనియర్ సిటిజన్లకైతే 7.8% వడ్డీ ఇస్తుంది. దీంతో 5 లక్షలపై 42,700 వడ్డీ లభిస్తుంది. ఇక 80 ఏళ్ల వయసు దాటిన సూపర్ సీనియర్ సిటిజన్లకైతే ఏకంగా 8% వడ్డీ ఇస్తోంది. వారు సపోజ్ ఈ స్కీమ్లో 5 లక్షలు డిపాజిట్ చేస్తే వడ్డీ కింద 43,800 దాకా వస్తుంది. సో టోటల్ 5,43,800 దాకా డబ్బులు వస్తాయి. ఇది సంగతి. ఇక ఇండియన్ బ్యాంక్ తీసుకొచ్చిన ఈ రెండు స్కీమ్స్ గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.